జోగి రమేష్ వ్యవహారం తెలుగుదేశంలో రాజేసిన అగ్గి ఇంకా చల్లారలేదు. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై అధిష్టానం ఆగ్రహంతో ఇప్పటికే క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి కార్యకర్తల మనసు బాధ పెట్టినందుకు మరోసారి క్షమాపణలు చెప్పారు. అయితే కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని కార్యకర్తలు సంతృప్తి చెందే జవాబు చెప్పాలని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయటం, ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి పార్టీ బలోపేతం అవడానికి మాత్రమే నేను పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. రాబోయే రోజుల్లో ఇటువంటి మనస్తాపాలు ఏమీ జరగకుండా ఉండటం కోసం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాను. క్షమాపణతో సరిపోదు, మీరే ఆలోచించుకోండి. జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి పోరాడాలో వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. అక్కర్లేదు ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం, మాకే పదవులు లేకపోయినా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. మళ్ళీ ఆ ముగ్గురు ఒకేసారి వేదిక ముందుకు వచ్చి దాని ముందు క్లారిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి జోగి రమేష్ ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తానన్నా, లేదా జనసేనలోకి వస్తానన్నా, లేదా బీజేపీలోకి వస్తానన్నా రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వందని తెలియజేస్తుంది.